నమస్తే గాయ్స్. మనం ఈగల్ మూవీ రివ్యూ చూసుకుంటే ఫస్ట్ 20 to 30 minutes దాకా రవితేజ గారు అయితే కనిపించారు. మొత్తం ఎట్లుంటుంది అంటే మూవీ అయితే మొత్తం చెప్పేయలేను ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్ చెప్తా, సస్పెన్స్ అయితే బ్రేక్ చేయను. ఇప్పుడు స్టార్టింగ్ 20-30 minutes దాకానైతే హీరో కనిపించాడు ఫ్రెండ్స్. దాంట్లో అనుపమ వాళ్ళ స్టోరీ రైట్ అంటే రవితేజ ఇలాంటి వాడు అని మొత్తం అందరినీ వాళ్ళని ఇళ్ళని ఆడుకుంటా ఆ విధంగానే అయితే రవితేజ గురించి మనకు తెలుస్తుంది. రవితేజ ఒకళ్ళ దగ్గర ఆ విధంగానైతే అనుపమ, కాకపోతే మొత్తం విలన్స్ కూడా డమ్మీ విలన్స్ లెక్క అనిపించిండు. నాకైతే ఒక విధం కిక్ అయితే పోయింది దీంట్లో. రవితేజ గారి స్క్రీన్ ప్లే అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్నాడు అని వెతుక్కోవాల్సి వస్తుంది. రవితేజ స్క్రీన్ ప్లే సరిగ్గా దొరకలేదు. నాకు తెలిసి పార్ట్ 2 ఈగల్ పార్ట్ 2 కూడా ఉంటుంది అట ఫ్రెండ్స్. ఈగల్ పార్ట్ 2లోనైనా దొరకాలనుకుంటున్నాను. దీంట్లోనైతే ఒక ఫైట్ సీన్ కొండ మీద ఫైట్ సీన్ కోసమే ఈ మూవీ అంత ఉన్నట్టుంది ఫ్రెండ్స్. కొండ మీద ఫైట్ సీన్ ఎప్పుడవుతుంది ఆ రచ్చ అది పెద్ద రచ్చ లెక్క బిల్డప్ కొట్టిరు. పర్లేదు, బాగానే తీశారు. కాకపోతే నాకైతే అదంతా కిక్ ఇవ్వలేదు. ఏదో ఇంకా ఇప్పుడు నార్మల్గా ఎట్లా ఫ్రెండ్స్ అందరినీ విలన్స్ని తుపాకుతో పటాపట కాల్చేస్తే ఈ సింపుల్గా కాల్చేసి ఉండే అన్నట్టు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎంత పెద్ద విలన్స్ అయినా, ఎంత పెద్ద ఎలివేషన్స్ అయితే మామూలుగా చూపెట్టలేదు రవితేజ గారి అయితే. ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఎలివేషన్స్ తోటి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. హీరో పెద్ద డాన్లని చంపేస్తాడు. పెద్ద డాన్లను చంపేస్తాడు. అంటే వాళ్ళని చంపేసి, కాకపోతే వాళ్ళని ఎంత డమ్మీగా అనిపిస్తుంది అంటే చంపేటప్పుడు ఉట్టిగానే చంపేస్తాడు. అంటే ఒక మాస్, ఒక ఆ టైప్ ఉండదు. సింపుల్గా గన్స్తో పటాపట కాల్చేస్తాడే కదా, అందులో కిక్ కొట్టది. మీకైతే ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఎంతమంది మూవీ చూశారు, మూవీ నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి. దీంట్లో ఏముండదు ఫ్రెండ్స్. హీరో ఒకళ్ళని లవ్ చేస్తాడు, ఆమె చనిపోతుంది. ఆమె ఆశయంని నెరవేర్చుదామని ఈరోజు చూస్తాడు. అంతే సింపుల్ స్టోరీ, అంత మించం ఉంటుంది. దాంట్లో ఇల్లీగల్ గన్స్ డీలింగ్స్ ఉంటాయి. వాళ్ళని ఆ గన్స్ని హీరో దొంగతనం చేసి వీటిని నాశనం చేద్దాం అనుకుంటాడు. అంటే దుర్మార్గుల చేతిలో ఆ గన్స్ వెళ్ళకూడదు. అలా భార్య కూడా ఒకళ్ళ దుర్మార్గుల చేతిలో గన్స్ వెళ్ళి చనిపోతుంది. అందుకని ఆ విధంగా వేరే వాళ్ళకి కాకూడదు అనే ఉద్దేశంతో హీరో అయితే గన్స్ అన్ని దొంగతనం చేసి వీటిని నాశనం చేద్దాం అనుకుంటారు. లేకపోతే మంచి వాళ్ళ చేతిలో గన్స్ ఉండాలి అనే మూవీ థీమ్ ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే ఒక కొండ మీద ఫైట్ వచ్చేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ బాగుంది. అంతే ఫ్రెండ్స్, అంతే. మొత్తం ఎలివేషన్స్ తోటే ఉంటుంది ఫ్రెండ్స్. రవితేజ క్యారెక్టర్ స్క్రీన్ ప్లే అయితే చాలా తక్కువ. మీ మూవీకి వెళ్తారా వెళ్ళరా అని అయితే కింద మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మూవీ రివ్యూ కోసం మళ్ళీ చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.